ఈ బండలే వాటి ఏమైతే మనకు లేవట్టి అంత ఈజీ జరిగిపోతుందా మేడం? పోదు. ఇది పోనీ డస్ట్ అనుకోండి, ముఖ్యం అనుకోండి. మీ లైజాన్ ఎంత పని చేస్తుంది, ఏం పని ఒకసారి చూద్దాం కూడా. ఏ కలర్ ఉంది ఇప్పుడు? బ్లూ ఉంది. లైజర్ వాడుతుందా మీరు? ఎంత వేస్తారు మీ ఇళ్ళలో? ఒక మూత వేస్తారు. చిన్న బకెట్లో సగం బకెట్లో ఒక మూత వేస్తారు. మూత వేస్తారు వస్తుందా? అది వాడట్లేం కాదు, దీనికోసమే తెచ్చినాం, అవి వాడము. అవి ఎప్పుడో తెచ్చిపెట్టిండు అది. మీరు సగం బకెట్లో ఒక మూత వేస్తారు, నేను సగం గ్లాసులో మూత వేస్తుంది. ఇది మీరు వాడే లైజాల్. ఇది మన దగ్గర దొరికే అల్ట్రా సోప్ అంటారు. ఈ చెత్త వేరేతో తయారవుతుంది. ఇంతేసి అది ఇదెంత ఇలా డ్రాప్స్ నీళ్ళు వేసుకొని చూడండి. ఎంత వేసిన డ్రాప్స్ అంతే. ఇది మీరు వాడే లైజాల్. లైజాల్ వాడి ఇది మా దగ్గర వాడే ఓకే. క్రిములు అన్నీ చచ్చిపోతాయి. తీసుకుంటాను. క్లీన్ అయిపోయిందా లేదా? క్లీన్ అయిందా? ఒకవేళ ఇది క్లీన్ అయితే దీని పవర్ తగ్గాలా పెరగాలి? తగ్గాలి. ఆల్రెడీ పని చేసింది కాబట్టి తగ్గాలి. తగ్గిందా లేదా ఒకసారి చూడండి. ఏ కలర్ అయింది? లైజా కలర్ అయింది. మీరు ఏదైనా ఒక టాబ్లెట్ వేసుకున్నారనుకోండి, కరిగితే పని చేస్తారు, కరువు కూడా పని చేస్తారు. టాబ్లెట్ కరిగితే పని చేస్తారు, అవునా కాదు? లైజర్ వాటర్లో కరుగుతున్నాం. జస్ట్ అయినా టీవీలో చూసుకొని మనం అడ్వర్టైజ్ చేసి స్మెల్ కోసం తెచ్చుకొని వాడుతున్నాం. పని చేస్తుందా? లేదు. అయితే వాడే విధానంకి వస్తే ఈ లైజాల్ హాఫ్ లీటర్ 110 రూపాయలు దొరుకుతుంది. ఈ లైజర్ మా అంటే దొరికి 186 రూపాయలు దొరుకుతుంది. రేట్ ఎక్కువ తక్కువ? నేను క్వాలిటీ గురించి చెప్తున్నాను. ఇంతకుముందు చెప్పాను కదా, 180 రూపాయలు ఇది ఎక్కువ, ఇది 110 రూపాయలు, అంటే రేట్ ఎక్కువ. మీ షాప్ కాడికి పోయి చూడకుంటే మీకు ఏమనిపిస్తుంది? లైజాల్ 100 రూపాయలకి దొరికితే 180 రూపాయలు ఎందుకు, 180 రూపాయలు ఎందుకంటే అనిపిస్తుంది కదా. కానీ వాడే విధానంలో ఇది ఒక్కటి అయిపోతే ఇది 3 అయిపోతుంది. అయిపోతే మూడింటికి 300 అయితే కావాలి. ఇది ఎంత దొరుకుతుంది మరి? రేట్ ఎక్కువ తక్కువ?